గుర్తొచ్చేవాణ్ణి నేనొక్కడే, కష్టం వచ్చినప్పుడు గుర్తొచ్చేవాణ్ణి నేనే, ప్రమాదాలు జరిగితే గుర్తొచ్చేవాణ్ణి నేనే, ఉద్యోగాలు రాకపోతే గుర్తొచ్చేవాణ్ణి నేనే, చదవడం మానేసి క్రికెట్ మ్యాచ్లు చూసి పరీక్షకి వెళ్ళేటప్పుడు గుర్తొచ్చేవాణ్ణి నేనే, ముందు రోజు గురించి ఆలోచించకుండా ఉన్నదంతా భోగం అనుభవించి కాలు చెయ్యి వంగిన తర్వాత ఏడిస్తే గుర్తొచ్చేది నేనే. అప్పుడు ఆపదలతో ఏమైనా అంటే లోకంలో మాట నేర్చుకుంది, ఆపద మొక్కలవాడా రాధరక్షక ఏడుకొండలవాడా గోవిందా గోవిందా అంటుంటే మీ కర్మ అని నేను అనలేను, అది నా బలహీనత లక్ష్మి. అందుకని వాళ్ళు ఏడుస్తారు, పాపం ఫలితం ఎక్కడికి పోతుంది, కట్టి కుడిపేస్తుంది వాళ్ళని. కట్టి కుడిపితే వాడి పాపం వాడే అనుభవించాలి. పుచ్చుకున్న కొడుకు ఏం చేస్తాడు, ఇంటి దొంగల బోలు కొడుకుల నొల్ల అద్దె కొంపల బోలు ఆలోకమొల్ల ముందు చావుండంగమురి ఎంగనగునే ఎందుకీ భోగమ్ములెందుకీ మురుపు అంటారు మానస సంకీర్తనలో. అలా ఏం చేస్తాడు, ఇప్పుడు ఏడవడం మొదలెడతాడు కూర్చొని. అప్పుడు స్వామి నన్ను ఎలా అయినా బయటికి తీసుకొచ్చేసావా, ఈసారి కాలినడకం వచ్చేస్తాను స్వామి, తప్పకుండా 7 కొండలు నడిచి వచ్చేస్తాను స్వామి, నిలువు దోపిడీ ఇచ్చేస్తాను. నేను హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు నా ఒంటి మీద ఏమున్నాయో, ఇంట్లో ఉన్నప్పుడు కూడా భయం, హాస్పిటల్కి తీసుకొచ్చేటప్పుడు ఒంటి మీద ఏమున్నాయో అవన్నీ గుర్తు పెట్టుకుని వేసేస్తాను స్వామి, ఎలాగైనా నన్ను మర్యాదగా కాపాడి బయటికి తీసుకొచ్చే స్వామి అంటాడు.